న్యూ ఇయర్ అనగానే చాలా మంది గోల్స్ టార్గెట్ ను సెట్ చేసుకుంటూ ఉంటారు. అలానే టీమిండియా కూడా 2024లో ఓ టార్గెట్ ను సెట్ చేసుకుంది. ఒక ఖచ్చితమైన టార్గెట్ ను ఫిక్స్ చేసుకొని మరీ ముందుకెళ్తుంది. దానికోసమే ఒక రకంగా టీమిండియా 2024లోకి అడుగు పెడుతుందని చెప్పవచ్చు. టీమిండియాకు 2024 కొత్త ఏడాదిలో ఫిక్స్ అయిన ఆ టార్గెట్ ఏంటి? దాన్ని టీమిండియా పూర్తి చేస్తుందా లేదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2023లో జరిగిన బిగ్ టోర్నమెంట్ ఏంటంటే వన్డే వరల్డ్ కప్ 2023. ఈ వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులతో పాటు టీమిండియా క్రికెటర్లు ఎంతగానో ఎదురు చూశారు. 2011 మ్యాజిక్ ను మళ్ళీ రిపీట్ చేయాలని టీంను అద్భుతంగా సెట్ చేసుకొని రోహిత్ శర్మ బరిలోకి దిగాడు. టీంకు కెప్టెన్ గా కాకపోయినా ఒక పెద్దన్నలా విరాట్ కోహ్లీ సైతం వరల్డ్ కప్ గెలవాలనే సంకల్పంతో ముందుండి నడిచాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, షమి ఇలా సీనియర్లంతా ఎంతో అద్భుతంగా ఆడడం, వారికి ఇతర ఆటగాళ్ల నుంచి కూడా మద్దతు అదే స్థాయిలో లభించడంతో టీమిండియా వరల్డ్ కప్ టోర్నీలో దూసుకెళ్లింది. తొలి మ్యాచ్లోనే పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా తర్వాత అడ్డొచ్చిన ప్రతి టీంను అడ్డంగా ఓడించి మరీ ముందుకు కదిలింది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో మనకు అడ్డు తగిలే న్యూజిలాండ్ను అయితే ఈ వరల్డ్ కప్లో ఏకంగా 2 సార్లు ఓడించింది. ముఖ్యంగా సెమీఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలై వరల్డ్ కప్ను చేజార్చుకుంది. ఆ ఓటమి క్రికెటర్లనే కాదు 100 కోట్లకు పైగా భారత క్రికెట్ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ఇంకా ఆ గాయం క్రికెట్ అభిమానుల గుండెల్లో పచ్చిగానే ఉంది. అయితే 2024లో జరిగే T20 వరల్డ్ కప్ను గెలిచి ఈ వరల్డ్ కప్ ఓటమిని మర్చిపోయేలా చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. 2024లో టీమిండియాకు ఉన్న టార్గెట్ అదే. T20 వరల్డ్ కప్ కొట్టడమే భారత్ జట్టు ముందున్న టార్గెట్. పైగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బహుశా ఇదే చివరి T20 వరల్డ్ కప్ కూడా కావచ్చు. అందుకే ఎలాగైనా పొట్టి ప్రపంచ కప్ గెలవాలని ఇప్పటి నుంచే టీమిండియా ప్లాన్లు వేస్తుంది. కొత్త ఏడాది టీమిండియా సెట్ చేసుకున్న గోల్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.